హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ టైం ఏం బాగాలేనట్టుంది. లాస్ట్ టైం 2024లో పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన కెరీర్ పరంగా బాగానే ఉంది, కానీ వ్యక్తిగతంగా కొంచెం ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. సో 2024లో ఆ తొక్కిసలాట ఘటనలో మనం చూసాము ఆయన పరిస్థితి ఏమైందో. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక కేసు కూడా ఆయన మీద నమోదయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇప్పటికీ అల్లు అర్జున్ గారు బెయిల్ మీదనే ఉన్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తొక్కిసలాట్లో చనిపోయిన వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఒకరోజు రాత్రి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. స్టిల్ ఇప్పటికీ ఆ కేసు ఇంకా కొట్టేయలేదు, బెయిల్ మీదనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన మీద మరొక కేసు నమోదయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఏఎస్ఎఫ్ తెలంగాణ విభాగం, అంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విభాగం అల్లు అర్జున్ శ్రీలీల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కోర్టు మెట్లకి, అంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే కోర్టులో కూడా కేసు వేయబోతా ఉన్నారట. ఎందుకు అంటే శ్రీ చైతన్య తరపున వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీ చైతన్య నారాయణ కాలేజీల సంగతి మనందరికీ తెలిసిందే. తప్పుడు ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు వాళ్ళు చేసుకోవటం అనేది వాళ్ళకి అలవాటే. దీనికి సంబంధించి మనం గతంలో కూడా నేను ఇంతకుముందు ఒకసారి చేశాను. అంటే ఒకే ర్యాంకుని ఇద్దరు పంచుకుంటారు, ఒకటే పేరు ఉంటుంది. వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, అది చైతన్యలో పడుతుంది, నారాయణలో పడుతుంది. అదేంత విచిత్రం తెలియదు అనమాట. అంటే ర్యాంకులు కొనుగోలు. ఇది ఒకవేళ వాళ్ళ ఫస్ట్ ఇయర్లో వీళ్ళ దగ్గర చదివి సెకండ్ ఇయర్కి శ్రీ చైతన్యకి పోయినా కానీ నారాయణ వేసుకుంటాడు, చైతన్య వేసుకుంటుంది. ఆ తర్వాత అసలు 10th క్లాసు ఒక దగ్గర చదివి ఇంటర్మీడియట్ ఇంకో దగ్గర చదివితే ఇంటర్మీడియట్లో వచ్చిన ర్యాంకులు ఎంసెట్లోనో లేకపోతే ఐఐటీలో వస్తే ర్యాంకులు ఆ 10వ తరగతి మన దగ్గర చదివాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా వేయడం. అంటే ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే క్రమంలో ఒక వీళ్ళు మాస్టర్స్ చేశారని చెప్పాలి. వాస్తవానికి అందరూ ఫస్ట్ ర్యాంక్ అని వేస్తారు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే శ్రీ చైతన్య ఫస్ట్ ర్యాంకే ఉంటుంది, నారాయణకి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ అంటే వీళ్ళ కింద చిన్నగా వేస్తారనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ, లేకపోతే ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అంటూ ఉమెన్ కేటగిరీ, ఈ రకంగా కేటగిరీలు వేసుకుని ఫస్ట్ చెప్తారు. కానీ తాటికాయంత అక్షరాలతో వేసేది మాత్రం ఫస్ట్ ర్యాంకే వేసుకుంటారు. ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టే విద్యా సంస్థలు కాబట్టి వీటికి అలాగా యాడ్స్ ఇవ్వటం అనేది అనైతికం అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే అనేక మంది పిల్లల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతున్న కాలేజీలుగా శ్రీ చైతన్య నారాయణ పేరు పొందాయి. అలాంటప్పుడు వాటికి ఏ రకంగా మీరు యాడ్స్ ఇస్తారు? యాడ్స్ ఇవ్వడం ద్వారా మరి కొన్ని వేల మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించినట్టు కదా. సో మీరు యాడ్ ఇచ్చారంటే మీ మీద నమ్మకంతో అల్లు అర్జునే యాడ్ ఇచ్చాడు కదా అన్న ఉద్దేశంతో దానికి ఒక బ్రాండ్ బిల్డప్ అయి వాళ్ళ దగ్గరికి చదువుకోవడానికి వెళ్తారు. సో వెళ్ళి వాళ్ళు మోసపోతారు. కాబట్టి మీరు ఇలాంటి ప్రకటనలు ఇవ్వద్దు అని చెప్పారు. అంటే వాస్తవానికి కూడా అంటే అది నైతికతకు సంబంధించిన అంశం. టెక్నికల్గా మీరు ఇవ్వద్దు అన్నారనుకోండి, ఇవ్వకుండా నిరోధించే చట్టాలు ఏం లేవు. అది కేవలం నైతికతకు సంబంధించిన అంశం. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంతకుముందు ఒక ఐటెం చేశాను నేను, మీరు చూశారు. మహేష్ బాబు గారు ఏ బ్రాండ్కైనా ఆయన అత్యధికంగా అడ్వర్టైజ్మెంట్లు చేసేది మహేష్ బాబు గారే. మరి మహేష్ బాబు గారు లాంటి క్రేజు పవన్ కళ్యాణ్ గారికి లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో త్యజించారు. ఆయన నేను అసలు ఇలాంటి యాడ్స్ చెయ్యను అని చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసు, అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లకు ఉండండి బ్రాండ్ అంబాసిడర్గా, ప్రభుత్వ హాస్పిటల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, ప్రభుత్వ వ్యవస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, మన్యం గ్రామాల్లో ప్రజల స్థితిగతులు వాళ్ళ ప్రొడక్ట్లకు మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండండి. అంతే తప్ప ఇలాంటి కార్పొరేట్ వ్యక్తులకు మీరు కోట్ల రూపాయల ప్రకటనల కోసం తీసుకుని వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి తప్పుడు ప్రచారం చేయటం అనేది నైతికంగా తప్పే, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో కానీ నైతికంగా తప్పును తీసుకెళ్ళి మీరు కేసు పెడతామంటే పోలీసులు కేసు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకం. ఏదేమైనా అల్లు అర్జున్ మళ్ళీ మరొక్కసారి ఇలాంటి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఒక సిన్సియర్గా ఈ పబ్లిక్ ఫిగర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, సరే క్రీడాకారులు పక్కన పెడితే అట్లీస్ట్ సినిమా తారలు ఆలోచించాల్సింది ఏంటంటే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళన్న డబ్బుల కోసం ఏదో చేశారంటే అర్థం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఎంత తప్పో తప్పుడు సంస్థలకు ప్రకటనలు ఇవ్వటం కూడా అంతే తప్పుగా భావించాల్సిన అవసరం ఉంది. నైతికతకు సంబంధించిన అంశాలు ఇవన్నీ. ఈ నైతికతతో వ్యవహరించాలా వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మీరు దయచేసి చేనేతకు ఇట్లాంటి వాటికి మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండే ప్రయత్నం చేయండి. మీ విలువ పెరుగుతుంది, మీ వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇలాంటి ఆరోపణలకు తావిచ్చినట్టుగా ఉండదు. నమస్తే.